ఒక్కదానివే తిరిగొచ్చినావు, మా నాయనేడమ్మా? వాడికేమో కూతురు పిచ్చి, దీనికేమో నాన్న పిచ్చి. భలే దొరికారు సంత. అమ్మా, ఆ మా నాయన నన్ను పంపించి తనక్కడే ఉన్నాడు. వెనకాలే వస్తా అన్నాడు. అయ్యో, ఈకొచ్చినట్టే. పొలం కాడికి పోతే చాలు మా నాయన గీ లోకమే మర్చిపోతాడమ్మా. నన్నెంత ప్రేమగా చూసుకుంటాడో పొలాన్ని కూడా గట్లనే ప్రేమగా చూసుకుంటాడు. నీకు చెప్పే ఉంటాడు కదమ్మా. ఆ చెప్పాడు. అంత ప్రేమగా చూసుకునే పొలాన్ని వదిలి మీ నాన్న నీతో వస్తాడనుకుంటున్నావా? వస్తా అన్నాడమ్మా. మనసు మార్చుకుంటే? గట్లని మీతో చెప్పిండా అమ్మా? ఆహా, చెప్పలేదు. జస్ట్ అడుగుతున్నాను అంతే. మా నాయన మనసు మార్చుకోడమ్మా. అంత నమ్మకమేంటో. నా మనసు వేరు, మా నాయన మనసు వేరు కాదమ్మా. నాకేం కావాలనో మా నాయనకి తెలుసు, మా నాయనకి ఏం కావాలనో నాకు తెలుసు. ప్రతి పగలుకి ఒక చీకటుంటుంది. ప్రతి పౌర్ణమి తర్వాత అమావాస్య వస్తుంది. జీవితంలో ఏ సుఖం శాశ్వతం కాదు, ఏ నవ్వు శాశ్వతం కాదు. అలాగే ఏ బంధమూ శాశ్వతం కాదు. ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నావు? చిన్నపిల్లవి కదా, తెలుసుకుంటావని. పెళ్ళై కొత్త జీవితంలోకి అడుగుపెట్టావు కదా, అవసరం పడతాయని. నీ తరపున నీకు చెప్పేవాళ్ళు లేరు కదా, అందుకే నాకనిపించింది చెప్తే మంచిదని చెప్పాను. నా దిక్కుకెళ్ళి మా నాయన పక్కనుంటే చాలు. ఎవరూ లేరనే దిగులు లేదు, ఏమైతుందో అనే బుగులు లేదు, నాకేమైనా బాధ లేదు. నువ్వన్నది నిజమేనమ్మా. ఏ బంధమూ శాశ్వతం కాదు. కాని అన్ని బంధాలు ఒకే లెక్క కాదు, దేని లెక్క దానిదే. ఇంకాసేపట్లో మీ నాన్నొచ్చి బాంబు పేలుస్తాడు. అప్పుడు తెలుస్తుంది దేని లెక్కేంటో. మా నాయన బిడ్డల సంబంధం నేల మొక్క లాంటిదమ్మా. మా నాయన నేల అయితే నేను మొక్కని. నేల లోపటికెళ్ళి వేర్లని వేరు చేస్తే మొక్క బతకదమ్మా. వచ్చినవా నాయనా? బిడ్డా, వచ్చినవా నాయనా? దా. అమ్మతోని కలిసిపోయినప్పుడు మళ్ళా అమ్మతోని తిరిగి రావాలని తెలవదా? నాకెరికినేలే. ఇయాల మనం దేవుడై ఇంటికి పోతున్న సంగతి ఊరంతా డప్పు కొట్టినట్టు చెప్పుకుంటూ వచ్చుంటావు, గంతేనా? బిడ్డా, సూరమ్మ తింట్ల గేదె ఈనిందమ్మా. లేకదూడా ముచ్చటగుంది. అవునా? పోయి చూసి రావాలే.
అవుగాని మీ అల్లుడి కోసం జున్నుపాలిమ్మని తీసుకురావద్దా? మా నాయన గింతేనమ్మా, పిచ్చోడు, అమాయకుడు. అందరికీ అన్నీ చేస్తాడు, కానీ గాయనకేమన్నా కావాలనంటే మాత్రం అడగడు. నోరు తెరిచి అడిగిర్రు అంటే కాదు అననీకి బాధగా అనిపిస్తుంది కదమ్మా. అరే, నువ్వడిగితే ఎందుకు కాదంటారు? ఎందుకంటే ఏం చెప్పనమ్మా, ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి. మన అవసరం, మన బాధ అర్థం చేసుకోవాలని లేదు కదమ్మా. ఓయ్ నాయనా, ఎవరో నీ ఆస్తి గుంజుకున్నట్లు గంత బాధపడుతూ మాట్లాడుతున్నవేంది? నేనడిగింది జున్నుపాలు గురించి, గంతే. సూష్ణవా అమ్మా, గిట్లుంటది మా నాయన కథ. చిన్న పోరం లెక్కనే, గందుకే సంకనేసుకుని తిరుగుతా. అది సరే గాని బయలుదేరాల్సిన టైం దగ్గర పడుతుంది. బట్టలన్నీ సర్దుకున్నావా? నావైతే సదురుకున్నా, మా నాయనవే మిగిలినాయి. నాయనా, నీవి కూడా మూటగట్టి పెట్టినా అన్నీ వచ్చినాయో లేవో ఒకసారి చూసుకో. బిడ్డా, అయ్యో, కొత్త అంగి పెట్టుడు యాద్ మరిచిన, తీసుకొస్తానుండు. నారప్ప, నీ కూతుర్ని బట్టలు సర్దుతోంది, ఆపవేంటి? నువ్వు రావడం లేదని చెప్పవేంటి? నీ మౌనానికి అర్థమేంటి? చెప్పింది మర్చిపోయావా? నువ్వు బయలుదేరితే నీ కూతురు ఆగిపోవలసొస్తుంది. నీతో పాటే పుట్టింట్లోనే ఉండాల్సొస్తుంది. ఇలాగే అరుస్తుంది, ఏమీ చేయదు అనుకుంటున్నావేమో. జరిగిపోయిన పెళ్లినే ఒప్పుకుంది, నువ్వు రావడాన్ని కూడా చివరి నిమిషంలో ఒప్పేసుకుంటుంది అనుకుంటున్నావేమో. చచ్చినా అలా జరగదు. నా సహనాన్ని పరీక్షించకు. దేవుడయ్యా, గిదేందో గుర్తుందా? నారప్ప కోసం నేను కొన్న సూట్ కదూ. అవు, గప్పుడు పెండ్లి కోసం మేం పట్నం వచ్చినప్పుడు కొన్నది. నీ మీద కోపంతోని మొన్న మూలను పడేసిన. ఇప్పుడు మళ్ళా ఎత్తుక్కొని తీసుకొచ్చిన. చూసినవా అమ్మా, దేవుడయ్యనే కొన్నాడు. అమ్మకి పట్టుచీర కొనాలన్న ఆలోచన లేదు గాని కాబోయే మావగారికి మాత్రం సూట్ కొన్నాడు. వీడికి నాకన్నా నారెప్పే ఎక్కువయ్యాడు. నాయనా, గిది కూడా మూట్లో పెడతా. ఎప్పుడైనా దేవుడయ్య ఆఫీస్కి పోయినప్పుడు వేసుకోవచ్చు. పెట్టు పెట్టు.
చూడబోతే నారప తెగించేలా ఉన్నాడు. బయలుదేరే ముందు వరకు చూస్తాను. మాట వినకపోతే అప్పుడు చెప్తాను. నీ కూతురుతో పాటు తోకలా నువ్వు మా ఇంటికి రావడానికి వీల్లేదు. నాయనా, గింతేనా ఇంకేమైనా యాద మరిసినవా? ఏమైందే? ప్రాణం బాలేదా? మంచిగానే ఉంది బిడ్డ. నిజం చెప్పు. నిజంగానే చెప్తున్నా. ముఖంలో నవ్వు లేదు, సంతోషం లేదు, బాధగా అనిపిస్తుంది. గట్లేం లేదమ్మా. నువ్వే చెప్పమ్మా. మా నాయన ముఖం చూస్తే ఏమనిపిస్తుంది? దిగాలుగా లేడా? నన్నొక్కదాన్నే అత్తారింటికి అప్పగింతలు పెడుతుంటే నువ్వు బాధపడొచ్చు. దానికొక అర్థం ఉంది. ఇప్పుడు నువ్వు నాతో పాటే వస్తున్నావు కదా నాయనా. మాట విన్నావా? ఈరోజు సాయంత్రం నీ కూతురు నాతో వస్తుంది, లేదా నీతోనే నీ ఇంట్లోనే ఉండిపోతుంది. ఆలోచించుకో. ఎన్నిసార్లు అవకాశం వచ్చినా తను రావటం లేదని మాత్రం చెప్పటం లేదు. నీతో వస్తున్నాడు సరే, ఇన్నాళ్లుగా ఉన్న ఊరును వదిలి వెళ్తుంటే బాధగా ఉండదా ఏంటి? అంతే అంటవా? హా, నాయనా, ఏ ఆరాధన, కొంచెం సేపు మీ నాయన్ని ఒంటరిగా వదిలే, తనే తేరుకుంటాడు. నీ నిర్ణయం మీదే నీ కూతురు భవిష్యత్తు ఆధారపడి ఉంది. భర్తతో అత్తారింటికి కాపురానికి పంపుతావో, పుట్టింట్లోనే ఉంచుకొని వండి పెట్టించుకుంటావో నీ ఇష్టం. నువ్వు బంగారం అంటున్న ఈ మట్టిని పక్కలో పోసుకొని పడుకోగలవా? జిందగీ మొత్తం నేను నాయనతోనే ఉంటా. నాయన లేని బతుకు నాకొద్దు. గదసలు బతుకే కాదు. నేను వెనక రాకుంటే నా బిడ్డ అత్తారింటికి పోదు. నేను నా బిడ్డ వెనక అత్తారింటికి బయలుదేరితే మాలిని దేవమ్మ నా బిడ్డని తీసుకుపోదు. ఇప్పుడు ఏం చేయాలో సమజైతలేదు. నా బిడ్డకి నచ్చజెప్దామంటే అది వినదు. మాలిని దేవమ్మ కాళ్ళు పట్టుకున్నా ఆమె వినేట్టు లేదు, మొండి ఉంది. నారప్ప ఏం ఆలోచిస్తున్నాడు? ఏం చేద్దామనుకుంటున్నాడు? ఉండిపోతాడా? బయలుదేరతాడా? సమస్యని స్మూత్గా సాల్వ్ చేసుకుంటాడా? రచ్చ చేస్తాడా? అసలు బయటపట్టం లేదు. నేను మాత్రం వెనకడుగేసే ప్రసక్తే లేదు.
నరపా నరపా ఏంద్రమలే ఇవన్నీ గిన్ని మోసుకొచ్చిర్రేంది? నరపా ఈరోజు మన ఆరాధన అత్తారింటికి పోతుంది కదా, అందుకని. అరే మీకు తెలిసిపోయింది? ఎవరు చెప్పిండ్రు? మా నాయనేనా? మంచైనా చెడైనా ముందుగల ఊరందరికీ చెప్పుకునే మీ నాయన నువ్వు అత్తింటికి పోతున్న సంగతి మాకెవ్వరికీ చెప్పలేదమ్మా. నువ్వు పెద్దింటికి పోతున్నావు కదమ్మా, మేమంతా చూస్తే దిష్టి తగులుతుందని అనుకున్నాడో ఏమో. ఏ గట్లెందుకు అనుకుంటాడు? మా నాయన సంగతి మీకు తెలియదా ఏంది? నమస్కారం అమ్మ. గా అమ్మకారు ఊర్లోకి వచ్చిందంటేనే మాకు సంగతంతా తెలిసిపోతుంది. నారప్ప, ఆరాధన నీ ఇంటి బిడ్డ కాదు, మా నూరి ఆడబడుచు. ఉత్త చేతులతో ఊరు దాటనిస్తామా ఏంటి? అందుకే సారే చీర తీసుకొచ్చాం. పోయేటప్పుడు ఇచ్చి పంపించు. అత్తింటికి పోయినాక మా అందరినీ యాదించుకుంటావా? గుండెల్లో ఉంచుకుంటా. నారప్పకి బిడ్డగా పుట్టుడు ఆ దేవుడిచ్చిన అదృష్టమైతే, ఈ ఊర్లో మీ ఇంటి మనిషిగా పెరుగుడు మా ఆయన నాకిచ్చిన అదృష్టం. నేను మిమ్మల్ని యాదబార్సుడు కాదు. అత్తింటికి పోయింది, ఇక దాంతో మనకి పనేందని మీరే నన్ను యాదమరుస్తారో ఏమో. ఊరుకునేది లేదు. మీ కలలోకొస్తా, మిమ్మల్ని సతాయిస్తా. ఏమనుకున్నారో. అవును కాని కాక, మీ పొలంతో పాటు జర మా పొలం మీద కూడా ఒక కన్నేసుంచుండ్రి. అదేంది, నారప్ప ఏడ్నే ఉంటాడు కదా, మీ పొలం గురించి మాకు అప్పగింతలు పెడుతున్నావేంది? ఇప్పటికీ నారప్ప నోరు తెరవటం లేదు, మనసులో మాట పైకి చెప్పటం లేదు. కొత్తగా మాట్లాడుతున్నవేంది కాకా? నేను పుట్టిన సంధి నన్నిడిసి మా నాయన ఒక్క దినమైనా ఉన్నడా? ఇప్పుడు కూడా ఉండడు. ఉండనియ్యా, నాతోని తీసుకుపోతున్నా. దేవుడయ్యా ఒప్పుకున్నాడు. నారప్ప వియ్యాలారు డబ్బున్నోళ్లే కాదు, మంచి మనసున్నోళ్ళు కూడా. మా ఊరి తరపున మా ఆరాధనకి అప్పగింతలు పెడుతున్నాం. ఏరి కోరి కోడలుగా చేసుకున్నారు.
అపురూపంగా చూసుకుంటారని మాకు తెలుసు. చెప్పాలి కాబట్టి ఓ మాట చెప్తున్నాం. మా ఆరాధనమ్మని రేపటినుంచే మీ బిడ్డలా చూసుకోండి. వస్తావమ్మా? వెళ్ళొస్తామమ్మా, ఉంటాము.